ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వ్యక్తి తమ దేశంలో ఉన్నాడని, అతని వయస్సు 124 సంవత్సరాలని పెరూ దేశ ప్రభుత్వం పేర్కొంది. పెరూలోని వాహానుకోలోని సెంట్రల్ పెరూవియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్ అనే వ్యక్తికి 124 సంవత్సరాలు. అతను 1990లో జన్మించినట్లు అబాద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకోవడానికి తాము సహాయం చేస్తున్నామని పెరూవియన్ అధికారులు చెప్పారు. పెరూ ప్రభుత్వం వాదన రుజువైతే ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వ్యక్తిగా అబాద్ రికార్డులోకి ఎక్కనున్నాడు. 124 సంవత్సరాలు వచ్చిన మార్సెలినో అబాద్ ఆరోగ్యంగా ఉన్నాడు. తను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన జీవనం. వాహానుకో ప్రాంతంలో పచ్చదనం, జంతుజాలం మధ్య ప్రశాంతమైన జీవన విధానమే మార్సెలినో అబాద్ ఆరోగ్య రహస్యం. అంతేకాదు, అతను తన డైట్లో మంచి పండ్లు ఉండేలా చూసుకుంటాడు. గొర్రె మాంసం ఎక్కువగా తింటాడు. గత నెల ఏప్రిల్ 5వ తేదీన అబాద్ 124 సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. సీనియర్స్ వెల్ఫేర్ హోమ్లో ఉంటున్న అతను అక్కడే తన 124వ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. చాగ్లాలోని ఓ చిన్న పట్టణంలో అబాద్ జన్మించాడు. 2019లో పెరూ ప్రభుత్వం అతన్ని గుర్తించి ప్రభుత్వ ఐడి కార్డుతో పాటు పెన్షన్ మంజూరు చేస్తుంది. 114 ఏళ్ల వయసు కలిగిన వెనిజులాకు చెందిన ఓ వ్యక్తి మరణాంతరం ప్రపంచంలోని అత్యంత వయసు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం అత్యంత ఎక్కువ కాలం జన్మించిన వృద్ధుడిగా ఇంగ్లాండ్ నివాసి జాన్ ఎల్ఫర్డ్ గిన్నిస్ రికార్డులోకి నిలిచాడు. అతని వయస్సు 111 ఏళ్లు. అతను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ వయస్సు 117 ఏళ్లు. ఆమె పేరు మరియా బ్రానెస్ మరేరా. స్పెయిన్లో ఆమె నివసిస్తోంది. అయితే ఇప్పుడు పెరుకి చెందిన అబాద్ అనే వ్యక్తుడు వాళ్ళిద్దరి కంటే ప్రపంచంలో అత్యంత వయసు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కబోతున్నాడన్నమాట.